ఇది క్లోజ్ చేయాల్సి ఉంటాడు ఇప్పుడు. ఉందా క్లోజా? ఉంది. సో గైస్ ఇదిగోండి టీ మ్యూజియంకి అయితే వచ్చాం. ఇదిగోండి ఇది టీ మ్యూజియం. ఫ్రెష్ టీ మావా. లోపలంతా టీ ఎలా క్రియేట్ చేస్తారంటే టీ పొడి ఎలా తయారు చేస్తారని చెప్పి ఉంది మొత్తం. సో ఇది ఒక వ్యూ పాయింట్ ఇక్కడ టీ పొడి దగ్గర. బైక్ పార్కింగ్ ఓకే. ఇదే గైస్ మొత్తం టీ పొడి ఎక్కిస్తున్నారు బండిలో. అసలు చాలా బాగుంది. ఒకసారి అడుగుదాం లోపలికి వెళ్ళడానికి ఉందా లేదా ఏంటి అని. దాదా. సో గైస్ ఇదిగోండి ఫైనల్గా మనం టీ మ్యూజియంకి అయితే వచ్చాం. సో ఇక్కడే టీ పొడి. సో ఇక్కడే అనమాట టీ పొడి. ఒరిజినల్ టీ పొడి ఇక్కడే దొరుకుతుంది మామ. కల్తీ లేకుండా ఒరిజినల్ టీ పొడి ఇక్కడే దొరుకుతుంది. ఇదిగోండి లోపలంతా ఫ్యాక్టరీ ఎలా తయారవుతుంది ఏంటి అనేది. అండ్ ఇక్కడ చూపిస్తాను ఆగండి మీకు. ఇదిగోండి ఇది 1997లో ఈ ఫ్యాక్టరీ అయితే పెట్టారు. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగోండి మన రతన్ టాటా గారు విజిట్ చేశారన్నమాట. అంటే ఏంటి ఈ ఫ్యాక్టరీ రతన్ టాటానే ఏంటి కమ్మదేసి మన. ఇవ్వండి. సో లోపల ఫ్యాక్టరీ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి లోపల మొత్తం టీ పొడి అంతా రెడీ అవుతుంది. అక్కడైతే మొత్తం బస్తాల్లో ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీ లేదు. లోపల అటు సైడ్ అడుగుతా అందా వెళ్ళొచ్చాం. ఇదిగోండి టీ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇక్కడ మొత్తం టీ పొడి అయితే అమ్ముతున్నారు. ఒక టీ పొడి అయితే కొనుక్కుందాం పక్కా అయితే కొందాం. అండ్ ఇటు సైడ్ ఎంట్రీ ఉందో లేదో. అండ్ ఇక్కడ ఒక టీ కూడా తాగుదాం. సో ఫస్ట్ అయితే మనం ఎంట్రీ చూడాలి. ఫ్యాక్టరీ విజిట్ ఎంట్రన్స్ అంట. వెళ్ళొచ్చా లేదా సరే ఇక్కడ ఎంట్రన్స్ అని అయితే ఉంది. చూద్దాం. లైక్ ఓకే టికెట్ కౌంటర్. ఓకే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో టికెట్ వచ్చేసి 120 రూపీస్ అంట గైస్. వీడియోస్ నాట్ అలౌడ్, ఫోటోగ్రఫీ అలౌడ్. క్లోజ్ 7 o'clock start at next page. How many people? 2 ఓకే ఇదేదో సంథింగ్ లోకల్ టూరిజమ్స్కి టైమింగ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ విజిట్ వచ్చేసి 7 o'clock అంట. ఇక్కడ విజిట్ టైమ్స్ ఉన్నాయి చూడండి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ విజిట్ టైం చూసుకోండి. 6:30 to 6:55, 7 to 25 అంటే 25 minutes వరకు మనకి లైక్ లోపల ఏముంటుందో అయితే నాకైతే ఏం తెలీదు. ఇదిగోండి టీ. సో ఇక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ రాశారు చూడండి. 10 minutes వీడియో ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇన్ ఇంగ్లీష్, 15 minutes ఓకే మనకి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి చెప్తారు అనుకుంటాను అది తెలిసి. బ్రో Videography is not allowed, sir. ఇన్సైడ్ ఓకే వీడియో లేదండి. ఫోటో తీసుకోవచ్చు. ఫోటో ఓకే బట్ ఫోటోస్ అలౌడ్. Mobile you can take photographs. ఓకే And when you read the board there are some details. యా ఓకే. సో వాళ్ళు ఏమంటున్నారంటే లోపల వీడియో తీసుకోవడానికి లేదు, కావాలంటే ఫోటో తీసుకోవచ్చు అంటున్నారు. సో గైడ్ లైన్స్ చూసుకోమని చెప్తున్నారు. ఇంకా 20 minutes అయితే టైం ఉంది. 7 o'clock రైట్? ఓకే సో బాయ్ టికెట్ తీసుకో. 121 person. ఓకే Read the board some information. ఓకే సో ఇక్కడ మనకి నెట్వర్క్స్ కూడా ఓన్లీ జియో బిఎస్ఎన్ఎల్ అని రాశారు కానీ బట్ జియో అయితే చంతకాయ కూడా రావట్లా. ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఒకటే వస్తుంది. ఎందుకంటే బాయ్ది జియోనే.
ఇక్కడ టీ వాసన అయితే భలే వస్తుంది, మొత్తం ఆకులు వాసన వస్తాయి నాకైతే. సో చాలా బాగుంది అసలు. సో లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపేయలేను. సో ఎందుకంటే కంప్లీట్గా రాశారు, వీడియోగ్రఫీ అలౌ లేదు అని కంప్లీట్ క్లియర్గా రాశారు. సో ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి అని చెప్పన్నారనమాట. మామ లిటరల్లీ ఇప్పుడు వెనకాల ఆయన ఇన్ఛార్జ్ అంట. సో ఇన్ఛార్జ్ని అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఎందుకు మీరు ఆపేశారు బాయ్, ఒక టీ చెప్పాయి. ఫస్ట్ అయితే మేము టీ తాగడానికి అయితే వచ్చాం, ఎందుకంటే నాకు టీ అలవాటే లేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ ఆర్గానిక్ టీ తాగాలని ఉంది. సో అందుకని చెప్పేసి 2 టీ అయితే బాయ్ అయితే చెప్తున్నాడు. అండ్ ఎంత ఏంటి చెప్దాం ఆగండి ఒక్క నిమిషం. సో ఇక్కడ వచ్చేసి వైట్ టీ, క్లాసిక్ టీ, ఏదో ఒక టీ చెప్పేసి. సో కోకో బార్, ఐస్ క్రీమ్స్ ఇవి. సో ఛాయ్ అయితే ఇవన్నమాట. మొత్తం లిస్ట్ చూసుకోండి. బాయ్ అయితే టీ చెప్పాడు, ఇది క్లోజింగ్ టైం అంట. సో నేను ఆయన అయితే అడిగాను, ఎందుకు మీరు ఆపేస్తున్నారు, వీడియో ఎందుకు అలవ్ లేదు అని చెప్పి అడిగాను. రీజన్ ఏంటి, సారీ ఏమనుకోకండి, రీజన్ ఏంటి అని చెప్పి అడిగితే ఆయన ఏమన్నాడంటే సింపుల్గా ఒక మాట చెప్పాడు, నాకు షాకింగ్, బట్ అది ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్. ఆయన ఏమన్నాడంటే జనాలు ఎలా అయిపోతున్నారంటే చాలా లేజీ అయిపోతున్నారు, ఇంట్లో కూర్చొని చూస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఎవరు విజిట్ అవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు కూడా చూడు ఎంతమంది నీకు బైకర్స్ వచ్చారు ఇక్కడికి. ఇంతకుముందు ఒకప్పుడైతే 7 o'clock అయితే ఇక్కడ ఫుల్ రష్ ఉండేది లోపల ఏం జరుగుతుందో చూడడానికి. బట్ ఇప్పుడు మీరే ఫస్ట్ పర్సన్స్, అంటే నేను చూసిన వాటిల్లో ఇప్పుడు రీసెంట్గా అయితే మీరే లాస్ట్, అసలు ఇప్పటివరకు ఇదిగోండి చూడండి ఎవ్వరు లేరు అని చెప్పి అన్నాడు భయ్య. నేను అడిగి అప్పటికి ఒక 30 seconds వీడియో అన్నా ఇవ్వండి అంటే, లేదు సార్ నేనేం చేయలేను, లోపల సీసీ కెమెరాస్ అవన్నీ ఉంటాయి, మళ్ళీ పర్మిషన్ ఇస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అన్న. సరే వద్దులేండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అది అని చెప్పి. కానీ లిటరల్లీ జనాలందరూ అలానే అయిపోయారు భయ్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ఏదైనా వీడియో పెడితే బయట దేశంలో ఇదిగో బ్యాంకాక్ ఇలా ఉంది, థాయిలాండ్ ఇలా ఉంది, చింతకాయ ఇలా ఉంది అని చెప్తే మనం చూసేసి బాగుంది బాగుంది అనుకుంటున్నాం. కానీ బట్ ఈయన చెప్పింది 100% ఫ్యాక్ట్ అది. ఎందుకంటే జనాలంతా అలానే తయారైపోతున్నారు. కదలండిరా, రండిరా బయటికి వచ్చి చూడండిరా బయటికి వచ్చి. సో ఇప్పుడు మేము ఏంటంటే ఆర్గానిక్ టీ అయితే తాగుతున్నాం. మాకు 5 minutes టైం ఉంది లోపలికి వెళ్ళడానికి. సో ద ఆర్గానిక్ టీ బై చీర్స్, బై చీర్స్. సో మంచి పొగలు వస్తున్నాయి. ఫస్ట్ టైం మనం మంచి ఆర్గానిక్ టీ, ఒరిజినల్ టీ తాగబోతున్నాం. బాయ్ 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 బాయ్. టీ బాగుంది కానీ చప్పగా ఉంది బాయ్, కొంచెం చక్కెరదా బాయ్. షుగర్ ఉంటుంది అడుగు బాయ్. టీ అయితే నిజంగా చాలా బాగుంది అండ్ కంప్లీట్లీ ఆర్గానిక్ ఫ్రెష్ టీ. మొత్తం ఇక్కడే తయారవుతుంది. ఇక్కడ తయారైన టీని తీసుకొచ్చి మనం తాగుతున్నాం. టీ అయితే ఎరగదీసింది, బట్ చక్కెర అయితే కొంచెం తక్కువైంది. సో మా అబ్బాయిని చక్కెర తమ్మని చెప్తా. ఓ ఇది చూడండి చక్కెర, ఉరి ఎందుకు బాయ్. సో మా బాయ్ చక్కెర దమ్మంటే ఐస్ గడ్డ మొక్కల్లాగా తెచ్చాడు దాన్ని. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసి 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 పిప్పి చేసేయాలి. బాయ్ ఎర్రగా తీసింది బాయ్. కానీ లిటరలీ ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ ఈ టీ 2 seconds చల్లగా అయిపోయింది. పొగలు వస్తున్నాయి కానీ వేడి లేదు. చాలా ఫాస్ట్ చల్లగా అయిపోతుంది ఇక్కడ. కానీ క్రేజీ ఉంది కదా. ఒక ప్యాకెట్ అయితే తీసుకుంటాం, 100% ప్యాకెట్ అయితే తీసుకుంటాను నేనైతే. ఖచ్చితంగా ప్యాకెట్ అయితే తీసుకుంటాం మామ, 100%. టీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు 5 minutesలో మనం లోపలికి అయితే, 3 minutesలో లోపలికి వెళ్ళాలి. 3 minutesలో లోపలికి వెళ్ళి అక్కడ ఒక గైడ్ ఉంటాడు. సో మీరు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ చూశారు. నాకు టీ అలవాటే లేదు, అయినా టీ తాగుతున్నా. ఎందుకంటే టీ పండేది ఎక్కడే కాబట్టి ఆ టేస్ట్ చూడాలనిపించింది నిజంగా. చాలా బాగుంది అసలు. ఇక్కడ నుంచి ఇంకా స్టాక్ అంతా అయిపోయింది. ఎక్కడి నుంచి ఎవరు తెప్పిస్తా నీకు ఆన్లైన్లో అంతా. నేను ఒకసారి చెప్తా చూడు, నీకు వన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బయటకు వచ్చాను కల్తీలు అయిపోతాయి. ఇది ఒరిజినల్ బాయ్, ఇక్కడే తయారవుతుంది, ఇక్కడే తాగాలి. అది ఇంకొకసారి టీ తాగాలనిపిస్తే వచ్చేది.
టీ కోసం మునారా? మీరే అన్న ఫస్ట్ టైం బాగుంది అంటున్నారు. ఇంకొచ్చిద్దాం ఇక్కడికి టీ తాగాలండి. నేను చూడండి టీ తాగేది రాక నా లడ్డు లేదండి మీద పోసుకుంటున్నా అప్పటి నుంచి. సో 7:59 అయితే అయింది. సో మేమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. సో లోపలికి వెళ్ళి ఏం జరిగిందో చెప్తాం. ఫొటోస్ అయితే అలా, వీడియో అయితే అలా లేదు కాబట్టి ఓన్లీ జస్ట్ ఫొటోస్ ఐ క్యాన్ ప్రొవైడ్ యూ. సో గోప్రో ఇక్కడ పెట్టేద్దాం. చూడండి గైస్, మా బాయ్ అయితే ఇక్కడ హెల్మెట్లు అయితే పెట్టేస్తున్నాడు. హెల్మెట్ పెట్టేసి ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. బ్యాగ్ పెట్టేసి ఏం కాదు. సో లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా కెమెరా ఇంకా ఇక్కడి నుంచి క్లోజ్ అయితే అయిపోద్ది. సో నేనైతే ఇంకా కెమెరాలు క్లోజ్ చేస్తాను, మళ్ళీ వాళ్ళు చెప్పేవరకు ఎందుకు. సో గైస్ ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి టీ కొనడానికి అయితే వెళ్తున్నాను అనమాట. అంటే టీ ఆకు. సో ఇక్కడైతే మనకి టీ పొడి అయితే దొరుకుతుంది. సో వీళ్ళు క్లోజ్ చేసే టైం ఇది. సో ఫాస్ట్గా వెళ్ళి మనం టీ ఆకైతే ఒకటి తీసుకుందాం. సో గైస్ ఇదిగోండి టీ కొనడానికి అయితే వచ్చాం అనమాట. సో ఇక్కడ రకరకాల టీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఐస్ టీ అంట. సో చాలా డిఫరెంట్ టీస్ ఉన్నాయి. అండ్ మనకు అక్కడ పైన అయితే చెప్పింది ఏంటంటే ఇదిగోండి చాక్లెట్స్ కూడా ఉన్నాయి భయ్యా, రెప్పలది. సో చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే టీ తీసుకోవాలి. బాయ్ హెడి. బాయ్ రాలేదు కదా ఇంకా. సో మనం ఒక టీ అయితే తీసుకుందాం. సో వైట్ సిల్వర్, ఇది సిల్వర్ వైట్ ప్రీమియం. సో ఇది వైట్ ప్రీమియం ఇది. ఓకే. సో ఇది ఎంత ఉంది చెప్తాను ఆగండి. ఇది వచ్చేసి 25 grams. ఓకే. సో గైస్ ఇది వైట్ ప్రీమియం, ఇది 25 grams అంతే. జస్ట్ 25 grams 630 రూపీస్ ఇది. సో 630 రూపీస్ ఇది వైట్ ప్రీమియం. సో నేనైతే ఇది ఒకటి తీసుకుంటున్నా. అండ్ నార్మల్ టీ పొడి ఒకటి తీసుకుందాం. ఇదిగోండి గైస్ ఇక్కడ డిఫరెంట్ టీస్ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి నార్మల్ టీ అంట. అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ టీ. సో ఇది బ్లాక్ టీ, ఇది మసాలా, ఇది ఇలాచీ, పైన జింజర్. సో కింద వచ్చేసి ఇది లెమన్. అండ్ ఇది వచ్చేసి రోజ్ ఫ్లేవర్. ఓకే. డిఫరెంట్ టీలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రీన్ టీ. సో ఇది గ్రీన్ టీ విత్ రోజ్, సో లెమన్ అండ్ జింజర్. సో డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ ప్రీమియం. సో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పైన ఆయన ఏం చెప్పాడు అనేది కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి చాలా ప్రీమియం ఇవి. సో ఏదైతే ఇదిగోండి ఇక్కడ ఏదైతే ఇది ప్రీమియం ఉందో ఇది వచ్చేసి 1 kilo 25,000 పడుతుంది. ఇది సెకండ్ గ్రేడ్. ఈ సెకండ్ గ్రేడ్ వచ్చేసి 24,500 అయితే పడుతుంది. దీనికి 500 డిఫరెన్స్. 1 kilo గుర్తుపెట్టుకోండి. 1 kilo ప్రైస్ నేను చెప్పింది. ఇది చూడండి 3 కొంటే 1 ఫ్రీ అన్నారు. అండ్ ఇది వచ్చేసి 625 రూపీస్ ఎంఆర్పి ఉంది. జస్ట్ 25 grams. సో చాలా కాస్ట్లీ ఇది. ఇది ఫస్ట్ గ్రేడ్. ఇది నేను చెప్తా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఇంట్లో వాడుకోవడానికి ఇది బాగుంటుందంట. ఇది వచ్చేసి 340 రూపీస్ అయితే పడుతుంది. సో ఇది ఒకటి తీసుకుందాం మనం. సో ప్రీమియం డస్ట్ దిస్ వన్ అండ్ ఐ వాంట్ దిస్ వన్. సో ఇంతే గైస్. ఇంకా చాక్లెట్స్ అయితే ఉన్నాయి. చాక్లెట్స్లో నేనైతే ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నా. వైట్ చాక్లెట్ మిల్క్. ఓకే. నేనైతే చాక్లెట్లో ఒక మిల్క్ చాక్లెట్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఈ మిల్క్ చాక్లెట్ వచ్చి 80 రూపీస్ ఇది. సో బాయ్ నువ్వేమన్నా తీసుకుంటున్నావా లేదా? ఓకే. సో బాయ్ అయితే ఏం తీసుకోవట్లేదు. సో అదనమాట, నేనైతే ఇవి తీసుకున్నాను. సో గైస్ ఇదిగోండి మన టీ ప్రోడక్ట్స్ అయితే కొనేసాం. అండ్ డైరెక్ట్ ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అండ్ బాయ్ కూడా ఒక టీ ప్యాకెట్ అయితే తీసుకున్నాడు. సో నాకైతే 1005 అయితే పడింది. సో దీని ఎంఆర్పి వచ్చేసి 340 ఉంది. సో మనకి 40 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చారు. టీవీ మనకి 300 పడింది. సో మళ్ళీ రావు, ఇంత న్యాచురల్ ఆర్గానిక్ అయితే దొరకదు. సో అందుకని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే స్టార్ట్ అవుతాను. సో ఇంకా లోపల మనోడు ఏం చెప్పాడు ఏంటి అనేది మీకు లాస్ట్లో చెప్తాను రూమ్కి వెళ్ళాక. ఇక మేము టీ ఫ్యాక్టరీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇక బాయ్ టు టీ ఫ్యాక్టరీ.
ఇక మళ్ళా వచ్చావయ్యా, అడ్వెంచర్కి వచ్చావయ్యా, నా బొచ్చులోది వచ్చావయ్యా. నేను అప్పటి నుంచి చెప్తాను నా బాయ్కి, ఫాస్ట్గా బయలుదేరు బాయ్, ఫాస్ట్గా బయలుదేరు బాయ్ అని చెప్తా. ఇలా అక్కడ ఫోటోలు కూర్చోబెట్టాడు అయ్యా. నా చెప్పలేదు, మొత్తం అడ్వెంచర్ చేయాలి. 11 కిలోమీటర్లు ఉంది. మొత్తానికి మునార్కి అయితే వచ్చాం బావా. చాలా స్పీడ్గా వచ్చేయాలి బావా. నేనైతే లిటరల్లీ గూగుల్ మ్యాప్ టైంని కూడా బిట్ చేశాను. గూగుల్ మ్యాప్ ఏంటంటే మనకి 8:10కి నువ్వు రీచ్ అవుతావు అని చూపించింది. బట్ నేను ఇప్పుడు టైం వచ్చేసి 7:50 సంథింగ్ ఎంత అవుతుంది. సో సరిగ్గా అనిపించట్లేదు అది. సో ఇప్పుడు ఏంటంటే రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. సో వచ్చాం. ఇప్పుడు చూడండి ఆడు హోటల్ రిసెప్షన్లో పలకరిస్తారు చూడు. బాయ్ స్లైడ్ బాయ్. Hello sir. Yeah, it's wonderful. Yeah. And now you are ready to have your dinner. Yes. అసలు మామూలు కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ సౌండ్ వినిపిస్తుందా మీకు? సో సౌండ్ అయితే వినిపిస్తుంది కదా. లైక్ ఏంటంటే 10 అవ్వడానికి ఇంకా 2 మినిట్సే ఉంది. సో అందుకని చెప్పేసి రెడ్ అలర్ట్ అయితే ఇచ్చారు. సో ఇంకా బయలుదేరండి, అన్నీ క్లోజ్ చేసి ఇంట్లో కూర్చోండి అని చెప్పి రెడ్ అలర్ట్ అయితే ఇచ్చారు. అది మా మొత్తానికైతే వచ్చేసాం. మునార్ అంతా చూసేసాం. ఏ బాయ్, ఎలా ఉంది బాయ్ మునార్? అండ్ నా కన్ను అయితే కంప్లీట్గా పోయింది. ఇదిగోండి, ఇక్కడంతా వాచిపోయింది అండ్ ఇక్కడంతా వాచిపోయింది. మెల్లగా కన్నంతా ఇలా క్లోజ్ అయిపోతుంది. సో దీన్ని చూపించుకోవాలి. అసలు ఏమైందో తెలీదు, ఎక్కడి నుంచి అయిందో కూడా తెలీదు. ఇది రోజుకి పెరిగిపోతుంది. అండ్ మన టీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది ఏంటి అంటే, ఆ టీ ఎలా ప్రిపేర్ అవుతుంది అండ్ ఆ టీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా చెప్పారు. అసలు బేసిక్గా 1992లో మన రతన్ టాటా గారు అది స్టార్ట్ చేశారంట. మళ్ళీ 2005లో ఈ రిపుల్ అనే వాళ్ళకి సెల్ చేశారంట. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈయన, తర్వాత సెల్లింగ్. సో ఇక్కడ ఒక టీ పొడి 1 కిలో తయారు చేయడానికి 4 కిలోల ఆకులు యూజ్ చేస్తారంట. 4 కిలోల ఆకులు యూజ్ చేస్తే 3 కిలోల ఆకులు వేస్టే వస్తుందంట. సో 1 కిలో మాత్రమే టీ పొడి వస్తుంది. అందులో డిఫరెంట్ టీ పొడులు వేసారు. అంటే డిఫరెంట్ టీస్ అయితే రెడీ చేశారంట. సో దాని ఫోటో అయితే మీకు వేస్తా చూడండి. సో శాంపుల్ ఏవైతే వీళ్ళు క్రియేట్ చేసిన టీస్ ఉన్నాయో డిఫరెంట్ మీకు ఫోటో వేస్తా చూడండి. సో ఫోటో చూశారు కదా, అందులో లైన్గా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆకుతో చేస్తారంట. సో అందులో ఎక్కువ కాస్ట్, ప్రీమియం, ది బెస్ట్ క్వాలిటీ వచ్చేసి టీ వైట్. సో అదొకటి నేను తీసుకున్నాను. అది వచ్చేసి నేను తీసుకునేది 25 గ్రామ్స్ మాత్రమే, అది కూడా 650 రూపీస్. సో అది 1 kg 25,000 అవుతుందంట. అండ్ అదేవిధంగా ఇంకోటి ఉంది సిల్వర్, అది సెకండ్ గ్రేడ్, అది వచ్చేసి 24,500. దానికి జస్ట్ 500 మాత్రమే డిఫరెన్స్. ఇంకా మిగతా అవన్నీ డిఫరెంట్ టీస్, డిఫరెంట్ నేను ఆల్రెడీ మీకు టీ షాప్లో చెప్పాను కదా. సో అదనమాట. సో దీని చరిత్ర, దీని కథ అవన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఎలా మేక్ చేస్తాం ఏంటి అని చెప్పేసి, ఆ ఎలా మేక్ చేస్తారు, ఒక ఆకు నుంచి ఒక టీ పొడి వరకు ఎలా వచ్చింది అనేది కంప్లీట్గా ఒక డిస్ప్లే అయితే పెట్టారు. దాని ఫోటో వేస్తా చూడండి. సో ఫోటో చూశారు కదా. సో స్టార్టింగ్ ఆ ఆకు నుంచి, తర్వాత ఎండబెట్టి, తర్వాత దాన్ని ఇంకా ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్క పొడి డిఫరెంట్గా తయారు చేస్తారంట. దాని స్మెల్ అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ దానికి కావాల్సిన మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా ఆ ఫ్యాక్టరీలోనే మొత్తం జరుగుతుంది. ఇక్కడి నుంచి మనకి సౌత్ ఇండియా మొత్తం రిపుల్ అనేది వెళ్తుందంట. లైక్ కేరళ, తమిళనాడు, ఇవన్నీ కూడా రిపుల్ అనేది వెళ్తాయంట. అండ్ మన సైడ్ నార్త్ సైడ్ వచ్చి ఏదో చెప్పాడు భయ్యా, నార్త్ సైడ్ మన సైడ్ అంతా కూడా లైక్ ఈ టాటా, జెమినీ,
3 Roses ఇలాంటివన్నీ కూడా వెళ్తాయంట. మొత్తం ఇక్కడ కామెడీ ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇక్కడ టీ తయారు చేస్తున్నారో వీళ్ళు ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఒక బల్క్ ఆర్డర్లో పంపించి ఈ మార్కెటింగ్, దీని లేబుల్ ఇవన్నీ కూడా టాటా వేస్తుంది. సో దీనికి ఎంత ప్రైస్ పెట్టాలి, దీనికి ఏ లేబుల్ వేయాలి, ఇప్పుడు టాటా కానీ జెమినీ కానీ 3 Roses కానీ ఇవన్నీ మార్కెటింగ్ మొత్తం టాటా హ్యాండిల్ చేస్తుందంట. సో ఈ హిస్టరీ మొత్తం చెప్పారు లోపల. సో జరిగిందైతే అది. సో ఈ వ్లాగ్లన్నీ మీకు ఎలా అనిపించాయి ఒక కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడే ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం, ఇంకా తినేసి ఇంకా పండుకోవడమే, రేపు పొద్దున్న హైదరాబాద్కి స్టార్ట్ అవడమే. సో చలో గైస్, మరి అందరికీ గుడ్ నైట్, చెక్కి బాయ్, लव यू गाइस. क्या करूं मैं मर जाऊं, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता, साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता.